కళ్ళ ముందే తల్లిదండ్రులను పోగొట్టుకున్న నాకు చందు ప్రేమ అది మర్చిపోయేలా చేసింది. కానీ ప్రేమించిన వాడే నన్ను మోసం చేశాడు అని అంటోంది లావణ్య. చందుతో నా పెళ్లి జరిపించి నాకు న్యాయం చేయండి అని కోరుకుంటోంది. మా ఫ్యామిలీతో కలిసి మేము ఫంక్షన్కి వెళ్ళాం మేడం. మీ ఫ్యామిలీతో కలిసి మీరు ఫంక్షన్కి వెళ్ళారు? ఫంక్షన్కి వెళ్ళి వచ్చే దారిలో యాక్సిడెంట్ అయిపోయింది. అది కార్ యాక్సిడెంట్ అయిపోయింది. వాళ్ళంతా చనిపోయారు. అందరూ చనిపోయారా? మా తర్వాత నాకు ఒంటరి ఫీలింగ్ వస్తుంది మేడం. మామయ్యలతో ఉన్న ఫ్యామిలీలో ఉన్నా కానీ అంత వర్క్ చేసుకుంటున్నా కానీ చందుతో కలిసి ట్రావెలింగ్ చేస్తున్నాను కానీ ఒంటరి ఫీలింగ్ వస్తుంది. నేను ఇంకా చందుతో మాట్లాడినాను. నాకెందుకో ఒంటరి అనిపిస్తుంది, చనిపోవాలన్న థాట్స్ వస్తున్నాయి, మైండ్లో ఏమేమో వస్తున్నాయి. ఆఫీస్ అయిపోతుంది, ఆఫీస్ టైంలో అతను నీ దగ్గర ఉంటున్నాడు. ఆఫీస్ అయిపోయినాక ఇద్దరు రెస్టారెంట్లకో సినిమాలకో షికార్లకో వెళ్తున్నాడు. నిద్రపోయే టైంలో నీకు సూసైడ్ టెండెన్సీ వస్తుందా? అది ఒంటరితనంగా అనిపించిందా? అలా కాదు మేడం, అమ్మ వాళ్ళు యాక్సిడెంట్ అయ్యారు కదా, అదంతా గుర్తొస్తుంది అనమాట. ఎందుకు ఇలా బతుకున్నాను, అమ్మ వాళ్ళు లేరు, ఆ తమ్ముడు చెల్లి నా ముందే అలా, అదేలే ఆ ఫీలింగ్ ఉంటుంది. ఫీలింగ్ వస్తుంది అనేసి నేను చందుని అడిగాను. పెళ్లి చేసుకున్నాం, ఇల్లు అవి కట్టుకున్న తర్వాత నేను కూడా కరెక్ట్ గా ఇంకా సెటిల్ అవ్వలేదు, జాబ్ చేస్తున్నంటే అయిపోదు కదా అనేసి అతను అన్నారు. లేదు నేను చేసుకోకపోతే నేను చచ్చిపోతాను అనేసి ఇట్లా అన్నాను మేడం. సరే అనేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు మేడం. వాళ్ళు కూడా ఒప్పుకొని ముహూర్తాలు పెట్టిస్తున్నారు మేడం. పెళ్లికి ముహూర్తాలు పెట్టిస్తున్నారు. మా పెళ్లి ముహూర్తాలు ఎప్పుడైతే అనుకుంటున్నారో ఎవరొకరు చనిపోవటం వాళ్ళ ఫ్యామిలీలో. మాకు వేరే కోడలు దొరికింది, మాకు నువ్వు అవసరం లేదు, నువ్వు సావు, సస్తావో బతుకుతావో అది నీ ఇష్టం, మాకు సంబంధం లేదు అనుకుంటూ చందు వాళ్ళ అమ్మ వచ్చి చందుని తీసుకెళ్ళారు. మాట మాట్లాడితే నేను చనిపోతా అనేసి బెదిరిస్తారు సార్. బెదిరింప అంటే తనకు అలా అనిపిస్తుందేమో, బెదిరింప అది ప్రతిసారి ఒకసారి అయితే అలా మేడం, ప్రతిసారి అదే వర్డ్ రిపీట్. సైకాలజిస్ట్ ఎవరి దగ్గరికైనా తీసుకెళ్దామని నేను చాలా సార్లు అడిగాను మేడం. అంటే నేను ఏమైనా పిచ్చిదానిలా కనిపిస్తున్నానా, సైకాట్రిస్ట్ ఏంటి, అలా రివర్స్ నా మీదే అయిపోతుంది. మేడం మా దగ్గరికి వచ్చి ఇంటికి వచ్చి ఇలా చచ్చిపోతాను నేను, నాకు నన్ను అప్పుడు ఏ గుడికి తీసుకెళ్లి పెళ్లి చేసి పడేయాలి? వేరేగా పెట్టకపోతే నేను ఇక్కడే చచ్చిపోతాను, పొడి చేసుకోమంటారా, నన్ను ఏం చేయమంటారా? మరి ఇప్పుడు మీరు వేరే పెళ్లి చేస్తానని చందుకు అన్నారు కదా, మరి ఇప్పుడు అదే వస్తుంది. ఇప్పుడు నిజంగా ప్రయత్నం చేస్తుందేమో భయంగా ఉంది మాకు. వాళ్ళు డాక్టర్ దగ్గరికి వస్తాము అంటేనే మీరు ఈ స్టెప్ ముందుకెయ్యాలి తప్ప మీరు భయపడిపోయి ఏం భయపెట్టిందమ్మా? ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్నాను మేడం. నేను అలా చేస్తున్నాను చెప్పి వీళ్ళిద్దరు గొడవలు పడుతున్నాయంటే నేను ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్నాను. ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్న తర్వాత వీళ్ళిద్దరు పెద్ద పెద్ద కేకలు, ఆ అమ్మాయి కేకలు ఇంట్లోంచి. మాకు అసలు నిద్ర అనేది లేదు మేడం. ఆమె అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి నరకం అనిపించాం మేడం. మన నిద్ర కూడా లేదు మేడం మాకు. తనతో లివింగ్ లో ఉన్నంత సేపు తను పెట్టిన టార్చర్ కి నా వల్ల కాలేదు సార్. ఇంకా నేను తనతో ఉండదలుచుకోలేదు. తను నన్ను పెళ్లి చేసుకుంటే మాత్రం నేను ఉన్నాను సార్. ఫస్ట్ మీరే ఏదో ఒకటి చేయాలి. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ప్లీజ్ కూర్చోండి. థ్యాంక్ యూ. కూర్చోండి సార్. మేడం, లావణ్య ఆ సమస్యతో ఇక్కడి వరకు రావడం అనేది జరిగింది అనమాట. తనకి ఎలాగైనా న్యాయం చేసి పంపించండి అని చెప్పేసి కోరుకుంటోంది. సో ఇప్పుడు తను పిలుస్తాను. లావణ్య గారు రండి. నమస్తే. కూర్చోండి. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? కర్నూలు మేడం. కొంచెం గట్టిగా చెప్పారు. కర్నూలు నుంచి. ఏం చేస్తూ ఉంటారు? జాబ్ చేస్తున్నాను. జాబ్ చేస్తున్నారు. ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఖాళీగానే ఉన్నాను. ప్రజెంట్ ఖాళీగా ఉన్నారు. ఇదేంటి మీరు మ్యారీడా లేకపోతే అన్మ్యారీడా? అన్మ్యారీడ్ మేడం. అన్మ్యారీడ్. చెప్పండి, ఇక్కడ ఏ సమస్యతో వచ్చారు? మా ఫ్యామిలీతో కలిసి మేము ఫంక్షన్కి వెళ్ళాం మేడం. మీ ఫ్యామిలీతో కలిసి మీరు ఫంక్షన్కి వెళ్ళారు? ఫంక్షన్కి వెళ్ళి వచ్చే దారిలో యాక్సిడెంట్ అయిపోయింది. ఎవరెవరు వెళ్ళారు? మా అమ్మ వాళ్ళు, మా డాడీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం. ఓకే, మీ మదర్, మీ ఫాదర్, మీరు, ఇంకా
మా తమ్ముడు మా చెల్లి అందరం వెళ్ళాం. తమ్ముడు చెల్లి అందరు కలిసి ఒక ఫ్యామిలీ ఫంక్షన్ కి వెళ్ళారు. ఫ్యామిలీ ఫంక్షన్ కి వెళ్ళి రిటర్న్ అయ్యాం. ఫంక్షన్ అయిపోయింది అక్కడ, ఓకే. రిటర్న్ అయ్యాం మేము. రిటర్న్ అయిన తర్వాత సంథింగ్ ఎదురేమో వచ్చేసి ఆ. అది కార్ యాక్సిడెంట్ అయిపోయింది. ఓకే. యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళంతా చనిపోయారు. అందరూ చనిపోయారా? నాకు దరిద్రం ఏంటంటే నేను ఒక్కదాన్నే అందులో మిగిలిపోయినాను. దాని తర్వాత మా హాస్పిటల్కి తీసుకెళ్లారు. మా మామయ్య వాళ్ళకి కాల్ చేస్తే మామయ్య వాళ్ళు ఉన్నారు, అమ్మ వాళ్ళ అన్నయ్య వాళ్ళు. ఓకే. మామయ్య వాళ్ళకి కాల్ చేస్తే మామయ్య వాళ్ళు వచ్చారు. నాకు 10 years ఏమి ఉంటుంది నాకు. 10 years. ఎన్ని ఇయర్స్ బ్యాక్ స్టోరీ అమ్మా? ఇది 8 years బ్యాక్. 8 years బ్యాక్. 8 years బ్యాక్ ఇలా జరిగింది. మా మామయ్య వాళ్ళ దగ్గరకు వచ్చేసిన తర్వాత మామయ్య వాళ్ళు తీసుకొచ్చారు. అమ్మ వాళ్ళకి అలా అయిపోయిన తర్వాత మామయ్య వాళ్ళు తీసుకొచ్చి మామయ్య వాళ్ళు పెంచుకుంటున్నారు. అంత చదివించడం బాగా చూసుకున్నారా? అంతా బాగానే చూసుకుంటున్నారు మేడం. చదువు అయిపోయింది, తర్వాత జాబ్ చేసుకుంటున్నాను. జాబ్కి సెర్చ్ చేసి జాబ్కి వెళ్ళాను మేడం. జాబ్ చేసుకుంటూ ఉంటుంటే అలా 6 months అలా 7 months జాబ్ చేస్తూనే ఉన్నాను. మామయ్య వాళ్ళు కూడా ఇటు బాగానే చూసుకుంటున్నారు. ఇంట్లో కానీ ఎట్లాంటి ప్రాబ్లం అంత బానే ఉంది. అంతా బాగానే ఉంది మేడం. మా ఆఫీస్లో కొలీగ్ ఉంది మేడం, ఉమ్. చందు మేడం. ఓకే. మా ఆఫీస్లో వాళ్ళు కూడా ఏమీ ప్రాబ్లం లేదు, నీకు అలా జరిగింది ఇలా జరిగింది అనేసి వాళ్ళు కూడా ఏమీ అనేది వాళ్ళు కాదు. సో ఎక్కడ ఏమి ఇబ్బంది లేదు. పేరెంట్స్ అయిపోయిన తర్వాత మామయ్య వాళ్ళు చక్కగా చూసుకున్నారు, చదువుకున్నారు, జాబ్ లో కూడా జాయిన్ అయ్యారు, కొలీగ్స్ కూడా బాగా చూసుకుంటారు. కొలీగ్స్ కూడా సో బాగా ఇప్పుడు చందు అన్నారు కదా, చందు ఏంటి? చందు మా డాడీ లాగా చూసుకున్నా, అంటే వర్క్ చెప్పటం కానీ ఓకే. వర్క్ లో హెల్ప్ చేయటం ఉమ్. అంత బాగుంటుండే. కేరింగ్ మంచిగా చూసుకుంటాడు అతను. అంటే ఆఫీస్ లో కొలీగ్స్ కంటే ఇతను కేరింగ్ కొంచెం ఎక్కువ కేర్ తీసుకున్నారు. ఉమ్. వర్క్ చెప్పటంలో కానీ ఫ్యామిలీ పరంగా చూసుకోవటం కానీ, ఫ్యామిలీకి వచ్చి ఇంట్లో వచ్చి మాట్లాడటం కానీ, వాళ్ళ ఇంటికి ఏమన్నా వెళ్ళటం కానీ అంత బాగానే ఉంటుంది. మీరు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేవాళ్ళు? వెళ్ళాను. ఎంతకాలం నుంచి పరిచయం అమ్మా ఈ చందు మీకు? నేను జాబ్ లో జాయిన్ అయిన కానీ అది ఎంతకాలం? సుమారు 1 year? 1 year అయితే 1 year. 1 year. అతని కేరింగ్ బాగుంది కాబట్టి లవ్ చేశారా? ఇద్దరు లవ్ చేసుకున్నారా? లేదు మేడం, ఫస్ట్ నేను లవ్ చేయలేదు, మామూలుగానే ఉండేది. నాకు అతను మా డాడీ ఉంటే ఇలాగా ప్రేమగా చూసుకునేవాడేమనేసి నాకు అనిపించిన కానీ చెప్పుకోలేదు. అతను ఏం చేసి నా బర్త్డే వచ్చింది మేడం. నా బర్త్డేకి ఏంటంటే ప్రపోజ్ చేశాడు అతనే. నేనేం ప్రపోజ్ చేయలేదు ఫస్ట్, అతను ప్రపోజ్ చేశాడు. నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను అది ఇది అన్నాడు. ఇంకా నేను కూడా ఏం ఆలోచించలేకపోయినాను మేడం. అతను కేరింగ్ మా డాడీ లాగా చూసుకోవటం కానీ, అతను మాట్లాడటం కానీ, సో ఇంటికి రావడం వెళ్ళడం ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి బాగుంటది కదా నాకు కూడా అనుకున్నట్లు నేను ఓకే చెప్పేశాను. ఓకే. ఓకే చెప్పాను. ఆ తర్వాత ఒక 6 months అలాగే జాబ్ చేసుకుంటూ ఉన్నాము. మీ ఇంట్లో మామయ్య వాళ్ళకి కూడా చెప్పారా ఈ విషయం? లేదు, ఒక 6 months ఆగి చెప్పాను అనమాట. ఓకే. 6 months ఆగి మామయ్య వాళ్ళకి చెప్తే మామయ్య వాళ్ళు కూడా సరేమ్మా మీరు ఓకే కదా, మీరైతే వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా మాట్లాడతారన్నా, ఇంటికి వెళ్ళటం కానీ రావటం కానీ బాగుంటుంది అన్నా, అమ్మ వాళ్ళు కూడా బాగా చూసుకుంటారు అన్నావు కదా, సరే మీరైతే ఫస్ట్ సెటిల్ అవ్వండి, సెటిల్ అయిన తర్వాత అలాగే మీరు అనుకున్నట్టు పెళ్లి చేద్దాము, మీ ఇద్దరికి ఇష్టమే కదా అనేసి మామయ్య వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇద్దరికి జాబ్స్ ఉన్నాయి కదా, ఇంకేం సెటిల్ అవ్వాలి అంటే కొంచెం టైం తీసుకోండి అన్నారు. ఓకే అనేసి ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. మేము ఎంత ఏజ్ గ్యాప్ ఉందమ్మా లావణ్య నీకు అతనికి చందుకి మధ్యన? 4 years. 4 years. ఓకే, చెప్పమ్మా. మామయ్య వాళ్ళు ఒప్పుకున్నారు మేడం. తర్వాత నేను నార్మల్ గా జాబ్ చేసుకుంటూనే ఉన్నాము. ఇంకా మా తర్వాత నాకు ఒంటరి ఫీలింగ్ వస్తుంది మేడం. మామయ్యలతో ఉన్న ఫ్యామిలీలో ఉన్నా కానీ అంత వర్క్ చేసుకుంటున్నా కానీ చందుతో కలిసి ట్రావెలింగ్ చేస్తున్నాను, ఎక్కడికైనా వెళ్ళటం కానీ ఏమి చేయటం కానీ బాగానే ఉంటుంది. ఎంత సినిమాకి వెళ్ళినా కానీ రెస్టారెంట్కి వెళ్తున్నాం కానీ ఒంటరి ఫీలింగ్ వస్తుంది. నేను ఇంకా చందుతో మాట్లాడినాను, నాకెందుకో ఒంటరి అనిపిస్తుంది, చనిపోవాలన్న థాట్స్ వస్తున్నాయి, మైండ్లో ఏమేమో వస్తున్నాయి, పెళ్లి చేసుకుందాం ఇద్దరం అనేసి అన్నాను మేడం. అంటే ఇప్పుడే ఎందుకు, తర్వాత చేసుకుందాం, ఆ ఇల్లు హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.